మన టార్గెట్ క్రీస్తు, మన గుండెల్లో ఉండవలసింది క్రీస్తు. ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం బ్రతకాలి. ఎందుకంటే మనకు నిజం తెలిసింది. ఈ లోకంలో నిజ దేవుని యొక్క రక్షణ ఏటో, నిజ దేవుని యొక్క మహిమేటో, నిజ దేవుని యొక్క బలమేటో, ఆయన చేసే కార్యాలేటో ఒక అవగాహన మనకు వచ్చింది. ఇంకా ఆయన నిత్య జీవం ఇస్తాడన్న విషయం తెలిసిన తర్వాత మనకి ఇంకా బయటికి వెళ్ళే చూపులు అవసరం లేదు. ఇంకా మన జీవితం అంతా సంఘంలోను ఆయన పాదాల దగ్గర గడుపుతూ ఒకరోజు ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయనతో పైకి వెళ్ళిపోవడం తప్ప మరొకటి మన జీవితంలో లేదు. ఇప్పుడు ఎలాంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనము జీవితంలో దేవుడు కాకుండా వేరే వాడికి చోటిస్తున్నాం. ఏ క్రీస్తునైతే గుండెల్లో పెట్టుకున్నారో ఇప్పుడు క్రీస్తుని డోర్ బయట నిలబెట్టి ఆయన బయట ఉండి డోర్ కొడుతున్నారు. మరి లోపల ఎవరున్నారు? ఆ లోపల ఒక్కొక్కరికి ఒకరు ఉన్నారు. డబ్బు ఉంది, ఏదో లోక సంబంధమైనటువంటి కోరికలు ఉన్నాయి, ఏవేవో ఒక్కొక్కటి అది విగ్రహాలుగా ఉండిపోయినాయి మన గుండెల్లోనూ.